మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాలలో కూడా ఉంది. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. ధనానికి ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలలో ఉంది. హరి దివ్య చరిత్ర గుణగానం జరిగే చోట, సాలగ్రామము, తులసి, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. అంతేకాకుండా భక్తులను, పండితులను, విద్యావేత్తలను, మహిళలు, పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉన్న చోట, ప్రశాంత వాతావరణము, పసుపు, కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట, ఉప్పు, తాటాకులు, మహిళల పాపిడి, మాంగళ్యం, గాజులు, దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీ నివసిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి మనిషి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తహతహలాడిపోతూ ఉంటారు. మహాలక్ష్మి సంపదల తల్లి. సంపద అనే మాటకు సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి. ధనం, పుష్టి కలిగిన పవిత్ర ఆహారం, ఆరోగ్యము, మిత్రత్వం, సౌమన్యస్యం, శాంతి, కలహం లేని పరిస్థితులు, బలం, అనుకూలమైన కుటుంబం, కార్యసిద్ధి, విజయము, చిరునవ్వు ఇవన్నీ లక్ష్మీ రూపాలు. లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవియే. ఈ సంపదలన్నిటి సమాహార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపాసిస్తూ ఉంటారు మహర్షులు. ఇవన్నీ శ్రీ విభూతులు. వీటిని పొందాలంటే తగిన సాధన, అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్కరాని వాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఇందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. అయితే ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఒక చిన్న వస్తువును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలన్నీ కూడా పోతాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, సమస్యలన్నీ కూడా తీరిపోతాయని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. మరి ఇంతకీ ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఏ వస్తువును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసినటువంటి వస్తువు ఏమిటి అంటే హరిద్రము, అంటే పసుపు. వంటగదిలో డబ్బాలో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపును ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి. అలా తాకితే ఇంట్లో కష్టాలు ఉండవని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. అందుకే హరిద్రం దరిద్రాన్ని తొలగించేస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. గడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి బొట్లు పెడతారు. పసుపు యాంటీబయాటిక్. మన ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా పసుపు నివారిస్తుంది. అంతేకాదు పసుపును స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే ముంగుమచ్చలు కానీ, మొటిమలు కానీ, చర్మ వ్యాధులు కానీ రావు. అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసుకునేవాళ్ళు. అంతేకాదు ఋతుదోషం వచ్చినప్పుడు, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపును తీసుకొని ఒక ముద్దలాగా చేసుకుని మింగేసేవాళ్ళు. అలా మింగటం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటిని కూడా ఆ పసుపు నివారిస్తుంది. ఆ బ్యాక్టీరియాను దూరం చేస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని ఒక నమ్మకం. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరు దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపును ఉదయం లేవగానే తాగితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మనకి ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. అసలు ఎలా తాకాలంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే చక్కగా కుదిరితే స్నానం చేయండి, లేదంటే పళ్ళు తోముకొని ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళి పసుపు డబ్బాను తాకండి. 3 సార్లు పసుపు డబ్బాను తాకండి. 3వసారి తాకేటప్పుడు మా ఇల్లు బాగుండాలి, మా ఇంటి యజమాని బాగుండాలి, మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి, ధన సమస్యలు రాకుండా ఉండాలి, మా ఇల్లు బాగుండేలాగా నువ్వే చూడు తల్లి అని ఆ పసుపు డబ్బాకి ఒక్క నమస్కారం చేసుకోండి. ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు వంట చేయటం ప్రారంభించే ముందు పసుపు డబ్బాను తాకాలి.
ఇక పసుపు వంటింట్లో పెట్టుకోవటం కుదరనటువంటి వాళ్ళు కనీసం పసుపు కొమ్ములైన వంటగదిలో పెట్టుకొని ఆ పసుపును తాకి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవియే ఒక సందర్భంలో చెప్పింది. కనుక స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపును తాకండి. అలా తాకటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. రోజురోజుకు మీ సంపాదన పెరుగుతుంది. అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీకు రావాల్సిన ధనం వస్తుంది. ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా పెరుగుతుంది. రాజయోగం పడుతుంది. లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది. పసుపే కదా అని లైట్ తీసుకోవద్దు. పసుపు మనల్ని కోటీశ్వరులుగా, కుబేరులుగా మార్చగలదు. అదే పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు. పసుపును ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మన చేతితో వేరే వారి చేతికి ఇవ్వకూడదు. అలా ఇస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది, అదృష్టం పోతుంది అని పెద్దలు చెప్తారు. అని అదే పసుపును ప్రతిరోజు ఉదయం వంటగదిలోనికి వెళ్ళి తాగితే కనుక ఇంటికి మంచి జరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. కనుక స్త్రీలు గుర్తుంచుకొని ప్రతిరోజు ఉదయం పూట వంటగదిలోని పసుపు డబ్బాను తాకండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోయేలాగా చేసుకోండి. అలాగే స్త్రీలు ఉదయం నిద్రలేచిన తక్షణమే 2 అరచేతులు చూసుకోవాలి. అరచేతులు చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతే, కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కర అనే మంత్రం పఠించాలి. తర్వాత స్త్రీలు ఈ మాంగళ్యాన్ని తీసుకొని 2 కళ్ళకు తాకించి నమస్కరించండి. ఎందుకంటే లేవగానే మాంగళ్యాన్ని కళ్ళకు తాకించి నమస్కరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాదు మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది కాబట్టి అమ్మవారికి కూడా నమస్కరించినటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకొని స్త్రీలు వంటింట్లోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా దంతధావనం చేసుకొని, అంటే పళ్ళు తోముకొని కానీ లేదా చక్కగా స్నానం చేసుకొని కానీ వెళ్ళి అగ్నిహోత్రం వెలిగించాలి. అంటే పొయ్యి వెలిగించాలి అని మనకు పురాణాలలో చెప్పి ఉన్నారు. పెద్దలు కూడా వీటిని పూర్వకాలంలో ఆచరించి ఎంతో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందారు. కానీ ఈ కాలంలో చాలామంది స్త్రీలకు ఇలా స్నానం చేయటం కుదరటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఉదయం 7 గంటలకే పిల్లలకు స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. భర్త కూడా ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళిపోవాలి. దాంతో స్త్రీలకు స్నానం చేసి వంటగదిలోనికి వెళ్ళే సమయం ఉండటం లేదు. ఆలస్యం అయిపోతుంది. ఎంత తొందరగా నిద్ర లేచినా కూడా ఆలస్యం అయిపోతుంది. కాబట్టి కొంతమంది ఉదయం నిద్ర లేచిన తక్షణమే వంటింట్లోకి వెళ్ళి వంట చేసేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుందాంలే అనుకుంటారు. కానీ ఉదయం లేచి అలా చేయకండి. ఉదయం స్నానం చేయటం ఎవరికైతే వీలు పడదో వాళ్ళు తప్పకుండా దంతధావనం చేసుకోండి. అంటే పళ్ళు కడుక్కోవాలి, పళ్ళు తోముకోవాలి. పళ్ళు పచ్చి నోటితో వెళ్ళి మనము పొయ్యి వెలిగించకూడదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయం నిద్ర లేచిన తక్షణమే వెంటనే బాత్రూంలోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా పళ్ళు తోమేసుకోండి. ఆ తర్వాత మీకు స్నానం చేయడానికి కుదరలేదు అనుకోండి, చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కొని కాస్త నీళ్లు తల మీద చల్లుకోండి. చల్లుకునేటప్పుడు పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోండి. ఎందుకంటే పుండరీకాక్ష నామాన్ని చెప్పుకున్నట్లయితే స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి ముందు పసుపు డబ్బాను 3 సార్లు టచ్ చేసి ఆ తర్వాత పొయ్యి వెలిగించి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వంట చేయాలి. కళ్ళు తోముకోకుండా, కాళ్ళు చేతులు ముఖం కడుక్కోకుండా పాచిముఖంతో వెళ్ళి పొయ్యి వెలిగించినట్లయితే అది అంత మంచిది కాదు. కొంతమందికి బాధగా అనిపించవచ్చు, కానీ ఇది పరమ సత్యం. ఇక ఉదయం పొయ్యి వెలిగించిన తక్షణమే ముందుగా ఏం వండాలి, అన్నం చేయాలా, సాంబార్ చేయాలా, కూర చేయాలా అనే డౌట్ చాలామందికి ఉంది. కానీ ఇవేవీ చేయకూడదు. ఉదయం మనము ముందుగా పాలు కాచాలి. పాలు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి క్షీరసాగరంలో పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు క్షీరసాగరం. కాబట్టి లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. ఉదయం మనము పొయ్యి వెలిగించిన తక్షణమే పొయ్యి మీద పాలు కాచాలి. మనకు తెలియకుండా పాలు పొంగితే చాలా శుభప్రదం. కొంతమంది పాలు పొంగిపోయాయి అని బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ అలా బాధపడకండి. పాలు మనకు తెలియకుండా పొంగినట్లయితే ఆ కుటుంబం తొందరలోనే వృద్ధిలోనికి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం. ఉదయం నిద్రలేచిన తక్షణమే స్త్రీలు పాల ప్యాకెట్ను తీసుకొని వచ్చి చక్కగా ముందుగా పాలు కాచండి. పాలు కాచిన తర్వాత కాఫీనో టీనో చేసుకొని మీరు మీ భర్త తాగేసి ఆ తర్వాత కావాలంటే వంట చేసుకోవచ్చు. ఒకవేళ కాఫీ టీ మీరు తాగకపోయినా కూడా ముందుగా పాలు కాచి ఒక పక్కన పెట్టేయండి. కాఫీ టీ తాగేటటువంటి వాళ్ళు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ఉదయం బ్రష్ చేయకుండా కాఫీ కానీ టీ కానీ తాగకూడదు. కనీసం నోరు చక్కగా కడుక్కొని ఆ తర్వాత కాఫీ టీ తాగితే చాలా మంచిది. ఆచినోటితో ఏ ఆహారాన్ని కూడా మనం స్వీకరించకూడదు. అది దరిద్ర హేతువు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా స్త్రీలు వంటింటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి పరిశుభ్రమైనటువంటి ఇల్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. కొంతమంది రాత్రి వంట చేసేటటువంటి పాత్రలు షింకులో వేసేసి అలసిపోయామని అలాగే వెళ్ళి పడుకుంటూ ఉంటారు. ఆ పాత్రల మీద బొద్దింకలు, బల్లులు, కీటకాలు మూగుతూ ఉంటాయి. అవి వచ్చి మన పిల్లల్ని కుడుతూ ఉంటాయి. ఆ దోమల వలన డెంగ్యూ, మలేరియా ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఎప్పటి పాత్రలు అప్పుడే చక్కగా కడిగేసుకోవాలి. అదేవిధంగా మసిగుడ్డ కూడా చాలా ముఖ్యమైనది. చాలామంది చినిగిపోయినటువంటి అండర్వేర్లు, చినిగిపోయినటువంటి బన్నీళ్ళు మసిగుడ్డల్లా వాడుతూ ఉంటారు. కానీ దయచేసి ఇటువంటి జిగుప్సాకరమైన పనులు మాత్రం చేయకండి. ఒక 100 రూపాయలు పెడితే 10 నాప్కిన్లు వస్తాయి. మంచి నాప్కిన్లు అయితే కనీసం 5 వస్తాయి. ఈ 5 నాప్కిన్లు మీరు ఒక 6 నెలల వరకు మసిగుడ్డల్లాగా వాడుకోవచ్చు. ఆ నాప్కిన్లను చక్కగా ఉతికి ఆరబెట్టుకోండి. కొంతమంది వంటింట్లో చూసుకున్నట్లయితే మసిగుడ్డ దుర్వాసనతో కూడి ఉంటుంది. ఈగలు మూగుతూ ఉంటాయి. అలా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మసిగుడ్డను ప్రతినిత్యము ఉతికి ఆరబెట్టుకోవాలి. కనీసం 2 రోజులకు ఒక్కసారైనా ఉతికి ఆరబెట్టుకోవాలి. అంతేగాని చిరిగిపోయినటువంటి అండర్వేర్లు, బనియన్లు ఇవన్నీ కూడా వాడకండి. అది దరిద్ర హేతువు. స్త్రీలు వంటగది విషయంలో ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే 5 సంకేతాలు ఇవే. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే అమ్మవారితో పాటే అష్టైశ్వర్యాలు కూడా ఇంట్లో ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు. మహాలక్ష్మి కొన్ని ఇళ్లల్లో ఉంటుంది, కొన్ని ఇళ్లల్లో ఉండదు. మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు పృష్ఠస్థానం, ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరం, పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తిలో దర్భలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించారు. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. ఇక మన ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి. అవి ఏమిటంటే, ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరము తగులాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు. ఉదయము, సాయంత్రము, సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యాదీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, దేవతలను అర్చించని చోట, బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. చిల్లర పైసలు, అన్నము, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు. భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. అయితే కొంతమంది ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. కొన్ని ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అట్రాక్ట్ అయి అక్కడే ఉండిపోతుంది. మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుసుకోవాలి? లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది. దానితో పాటు సాంబ్రాణి వాసన కూడా వస్తూ ఉంటుంది.
మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాణి వెలిగించకపోయినా కూడా సాంబ్రాణి స్మెల్ వస్తుంది. ఇలా సంధ్యా సమయంలో ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలాంటి గజ్జల శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోండి. ఇలా గజ్జల శబ్దం వచ్చినప్పుడు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకు నమస్కారం చేసుకుంటే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది, ధనం వస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని తెలిపే రెండవ సంకేతం ఏమిటంటే ఆవు రావటం. అవును, ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వచ్చి అంబా అని అరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి. మీరు మేత పెట్టినా పెట్టకపోయినా ప్రతిరోజు మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతూ ఉందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది కాబట్టే వచ్చి నిలబడుతుంది. ఇలా ప్రతిరోజు ఆవు మీ ఇంటి ముందుకొచ్చి నిలబడుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని సంకేతం. అలా వచ్చిన ఆవుకు ఏదో ఒక ఆహారం పెడితే మరిన్ని శుభాలు జరుగుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే జరిగే మరొక సంఘటన ఏమిటంటే ఆ ఇంట్లోని మగవారికి కుడి కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది, ఆడవారికి ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది. టైంకి నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నా కూడా కన్ను అదురుతుందంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతం అని గుర్తుంచుకోండి. ఇక కొన్నిసార్లు మనతో వైరం పెట్టుకున్న పక్కింటి వారు, ఎదురింటి వారు ఉంటారు కదా, వారు ఒకేసారి మర్చిపోయి మీ ఇంటికి వచ్చి మీతో స్నేహ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండటం వలన. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందంటే శత్రువులు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి స్నేహితులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనడానికి ఇది కూడా ఒక సంకేతమే. అలాగే ముత్తైదువులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక పని మీద వస్తూ ఉన్నారంటే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనడానికి సంకేతమే. ముత్తైదువులు, అందులోనూ లక్ష్మి, గాయత్రీదేవి ఇలాంటి అమ్మవారి పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసం ఉంటుందని అర్థం చేసుకోండి. ఇవే లక్ష్మీదేవి ఇంట్లో ఉందని తెలిపే 5 సంకేతాలు. ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని సంకేతాలు అందితే మీ ఇంట్లో త్వరలోనే ఎన్నో శుభాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, శుభవార్తలు వింటారు. కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉందేమో చెక్ చేసుకోండి. ఈ సంకేతాలు కనిపిస్తాయేమో జాగ్రత్తగా గమనించండి. ఇవి లక్ష్మీదేవి ఆల్రెడీ మీ ఇంట్లో ఉందని తెలిపే సంకేతాలు. మరి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు అందుతాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఆ సంకేతాలను పసిగడితే డబ్బు అనగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమైపోతుంది. కోయిల కూత. కోయిల కూత శుభ సూచకం. కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనకు ప్రశాంతత చేకూరుస్తుంది. అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచకంగా చెప్తారు. కోయిల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయించటం జరుగుతుంది. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభసూచకంగా భావిస్తారు. మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే శుభం. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది. చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు. అయితే బల్లి వలన కూడా శుభసూచికాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉన్నారు. అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతున్నదని అర్థం చేసుకోవాలి. అంతేకాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థం. బల్లి మురికిగా కనిపించవచ్చు, కానీ బల్లి సంపదలకు చిహ్నం. అలాగే ఇంట్లో చీమలు ఉండటం చాలామందికి నచ్చదు. ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతుంది. కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకంగా భావించవచ్చు. నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న నల్ల చీమల్ని శుభసూచకంగా భావించవచ్చు. అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి. అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు, బయట కనిపిస్తే మంచిది.
పాములు ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది. ఎప్పుడైనా 2 ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక. 2 ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడూ కూడా చంపేందుకు ప్రయత్నించకండి. 2 ముఖాల పాము ఇంట్లో కనిపించినా బయట కనిపించినా మంచిదే. ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. అనురాగ ద్వేషాలు, ఈర్ష్య, అసూయలు తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధలు, కలతలు తగ్గుతూ ఉన్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించింది అని, మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతూ ఉంది, మన ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి. అవి ఏమిటో కూడా తెలుసుకుందాం. గుడ్లగూబ మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం. ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్న మాటే. గుడ్లగూబ లక్ష్మీదేవికి సంకేతం, లక్ష్మీదేవి వాహనం. అందుకే ఎప్పుడైనా సరే మీ ఇంటి ముందు గుడ్లగూబ కనిపించినా, బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఉదయం నిద్రలేచినప్పుడు, ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతుంది అనడానికి సంకేతంగా భావించాలి. కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లంటే ఎంతో ఇష్టం. అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్టుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే శుభసూచకంగా భావించవచ్చు. అలానే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక చేకూరుతుంది. చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతూ ఉన్నదని అర్థం. కాబట్టి ఈ సంకేతాలు మీరు గనుక గమనిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోండి. వచ్చిన లక్ష్మిని ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.